రెండో అధ్యాయం 6వ వచనం నుండి లోకాసు వార్త 2వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం 13వ వచనం 14. వారు అక్కడ ఉన్నప్పుడు మరియ ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి చోటు లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టాను. 11వ వచనంలో దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు, ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉండుట మీరు చూచినప్పుడు మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము వార్త తెచ్చిన ఆ దూతతో కూడా ఉండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ స్తోత్రం చేయుచుండెను దేవునికి. ఇక్కడ నన్ను ఆశ్చర్యపరిచినటువంటి ఒక అతి శ్రేష్టమైన విలువైన మహోన్నతమైన విలువ కట్టలేనంత భూమి మీద శరీరములుగా మనుషులుగా పుట్టిన కోట్ల మందిలో ఏ ఒక్కరికి జరగని సందర్భం ఈ మాటల్లో మనం చూడగలం. మనం 13, 12 దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో ప్రియులారా, క్రైస్తవ్యంలో ఎన్నడూ వినలేని ఎన్నో సందర్భ సహితమైనటువంటి మాటలు మనల్ని ఆకాశం అంత ఎత్తుకు తీసుకుపోతూ ఉంటాయి. మన బ్రతుకును ఆకాశం అంత ఎత్తులో ఉంచగలుగుతాయి అర్థం చేసుకుంటే. మనుషులకు విలువనిచ్చేవాళ్ళు గొప్పవారు కాదు, కానీ దేవునికి విలువనిచ్చేవాళ్ళు గొప్పవాళ్ళు. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ఒక మెలికైన మాట ఒకటి వ్రాయబడింది 13వ వచనంలో. యేసు పుట్టగానే పరలోక సైన్య సమూహము వార్త తెచ్చిన దూతతో కూడా నుండి సైన్యమా వార్త దూత మరియకు వార్త తెచ్చింది గబ్రియేల్ అనే దూత.
యేసు పుట్టాడని, పుట్టిన తరువాత వార్త తెచ్చింది ఆ దూతతో వచ్చిన వారు పరలోక సైన్యం. ఈ లోకం చాలా చిన్నది. ఈ లోకం కంటే గొప్ప లోకం. లోకం అంటే భూమి మాత్రమే అని మనం అనుకుంటాం. కాదు, విశ్వం. విశ్వం. ఈ విశ్వంలో భూమిలాంటి గ్రహాలు కోట్ల కొలదిగా ఉన్నాయి. కోట్లు మన భూమి లాంటి ఆకారాలు కోట్ల మీద ఉన్నాయి. దేవుని పిల్లలారా, అలాంటిది భూమి మీదకి వార్త తీసుకురావటానికి వార్తాహరునితో, వార్త తెచ్చిన దూతతో పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉంది. ఒక సైన్య సమూహంలో ఎంతమంది దూతలు ఉంటారో తెలుసా? పరలోక నియమ నిబంధనలను బట్టి, బైబిల్లో రాయబడిన ఆధారములను బట్టి పౌలు గారు అరెస్ట్ అయినప్పుడు ప్రేతోరియం అనే సేనవారు అంటాడు. ఆ దేశంలో ఉన్న భద్రత విషయంలో ప్రపంచంలో అగ్రరాజ్యాలకున్న సైన్య సమూహాలు పెద్దవి. రీసెంట్గా చైనా మహాసైన్యాన్ని రంగంలోకి దించింది. అప్పుడే అమెరికాతో యుద్ధం చేయటానికి. అమెరికా ఏమైనా తక్కువ తిన్నదా? చైనాతో ఎప్పుడు ఏర్పడతాయా? అప్పుడు సైన్యాన్ని అంతం చేద్దాం, చైనా సైన్యాన్ని అంతం చేద్దాం అని కనిపెడుతుంది అమెరికా. అలాగే కనిపెడుతుంది చైనా, అమెరికాని లేపేద్దామని. కానీ అతి చిన్న సైన్య సమూహములున్న యుక్రెయిన్ చిన్న దేశం, చాలా చిన్న దేశం అది యూరోప్లో. అలాంటి చిన్న దేశమైనటువంటి యుక్రెయిన్ ప్రపంచ అగ్రరాజ్యాలలో ఒకటైన రష్యాని గడగడలాడిస్తుంది ఈరోజు. యుద్ధం ప్రారంభమై 2 సంవత్సరాలు పూర్తి అయిపోయి 3వ సంవత్సరం నడుస్తుంది. వేలకు వేల సైన్యం శవాలుగా, గుట్టలుగా మారిపోయారు. ఇవి భూమి మీద ప్రపంచాన్ని వేలుతున్న అగ్రరాజ్యాల కెపాసిటీ, సైన్యం. అలాగే భారత సైన్యం ముందు పాకిస్తాన్ సైన్యం చిన్నది. కనుక
చిన్న దేశాలు పెద్ద దేశాలతో యుద్ధానికి సిద్ధం కారు. దానికి నిదర్శనం యుద్ధం చేస్తున్న యుక్రెయిన్, రష్యా. ఎన్నో వందల రెట్లు గొప్పది రష్యా. ఈవేళకి విజయాన్ని సాధించలేదు. నిన్న పుతిన్, రష్యా ప్రధాని, యుద్ధం త్వరలో విరమిస్తాము అనే మాట మాట్లాడాడు. చివరికి తన దగ్గర సైన్యం లేక నార్త్ కొరియా నుంచి 10,000 మంది సైనికులను, సైనిక వ్యూహాన్ని రప్పించుకున్నాడు రష్యా. చూసారా, అంత పెద్ద అగ్రరాజ్యమే అతి చిన్న దేశమైన నార్త్ కొరియా నుంచి 10,000 మంది వీర సైనికుల్ని రప్పించుకున్నాడు. తన సైన్యం అంతా చచ్చిపోయింది. ఇది భూమి మీద రాజ్యాలకున్న సైన్య సమూహం. యేసుక్రీస్తుకు భూమి మీద అవమానం కలిగించిన ఒక గ్రామాన్ని సర్వనాశనం చెయ్యాలని అపోస్తలులు యేసుక్రీస్తుని వేడుకున్నారు. ప్రభువా, విడిచిపెట్టేస్తారా వీళ్ళని? మా ప్రాంతం, మా గ్రామం, మా పట్టణం వదిలి వెళ్ళిపో అని యేసును అన్నందుకు, వాళ్ళ ప్రాంతానికి యేసును రానివ్వనందుకు తండ్రిని వేడుకొని వెంటనే వీళ్ళందరినీ మండించేయి ప్రభువా అని యేసుక్రీస్తుని అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం ఈ సైన్యాల గురించిన విషయం మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 53. మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వ వచనం. ఈ సమయమున నేను నాశనం చెయ్యలేక కాదు ఈ పట్టణాన్ని. లోకంలో చేసే యుద్ధం కాదు నాది. అణుబాంబులు, యురేనియం బాంబులు, న్యూట్రాన్ బాంబులు అలాంటివి నేను ఉపయోగించను. ఇక నా సైన్యం గురించి అంటావా? ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, నా తండ్రిని నేనేమీ అడగను అని అనుకుంటే, ఎందుకంటే లోకానికి నేను వచ్చింది జనాన్ని చంపటానికి కాదు, జనం కొరకు నేను చావటానికి. నేను ఎందుకు వచ్చానో తెలుసా భూమి మీదకి? జనం కోసం నా ప్రాణం ఇవ్వటానికి, జనాన్ని చంపటానికి కాదు. జనాన్ని చంపడానికి వచ్చే నాయకులు వేరు, నాయకత్వాలు వేరు, ప్రభుత్వాలు వేరు. చచ్చిపోతున్నారు జనాలు. మన భారతదేశంలోనే అధికారం చేతిలోకి రావగానే మనుషులు జనాన్ని చంపుతున్నారు. నార్త్ కొరియాలో అయితే వాళ్ళ తాతే దేవుడు, వాళ్ళ నాన్నే దేవుడు. ఆయన చనిపోయిన తర్వాత నార్త్ కొరియా ప్రెసిడెంట్ ఎవరు? కిమ్. ఇప్పుడు ఆయన దేవుడు. ఏ దేవుణ్ణి పూజించకూడదు, టీవీలు చూడకూడదు, దేశాన్ని దాటకూడదు. పుట్టిన ఆడపిల్లలందరినీ మెచ్యూరవగా ఆయనకిచ్చేయాలి. భయంకరమైన నియంతృత్వ పాలన చేస్తున్న
నార్త్ కొరియా రాక్షసత్వం, ఒకనాటి గడాఫే క్రూరంగా చంపేశారు. ఒకనాటి ఉగాండా ప్రెసిడెంట్ క్రూరంగా చంపేశారు. సదాం హుసేన్ అతి క్రూరంగా ఉరితీశారు నాయకుల్ని. వాళ్ళు జనాన్ని చంపడానికి వచ్చారు, నేను జనాన్ని చంపడానికి రాలేదు, జనం చేతిలో చావటానికి వచ్చాను. మీరు కోరినట్లు నేను తండ్రిని వేడుకొనను అని అనటం లేదు. వేడుకున్న దేవుని సంకల్పానికి నేను విరోధినవుతాను. ఈ సమయమున నేను నా తండ్రి వేడుకొన లేనని అనుకుంటున్నారా మీరు? ఒకవేళ నేను గళం విప్పి నా తండ్రిని ఒక్క మాట అడిగితే ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? ఒక వ్యూహంలో ఎంతమంది ఉంటారట పరలోక లెక్కల ప్రకారం? 6,000 మంది యోధులు. ఒక వ్యూహంలో 6,000 మంది. ఒక వ్యూహంలో 6,000 మంది. పరలోక సైన్యం మర్చిపోకండి. వీళ్ళు భూమి మీద ఉన్న సంఘం కాదు, భూమి మీద ఉన్న సైన్యం కాదు, ఇది పరలోక సైన్యం. ఒక వ్యూహంలో 6,000 మంది. అడిగితే పంపేది ఎంతమందిని దేవుడు? 12,000 మంది. 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ. 12 ఇంటూ 6 72,000 కంటే ఎక్కువ వీర సైనికులు దూతలు దిగుతారు. ఒక దూత చాలు ఈ ప్రపంచానికి తుడిచేయటానికి. ఒక్క దూత 72,000 కంటే ఎక్కువ అవసరమా? ఏసంటే సామాన్యుడు అనుకున్నారు వాళ్ళు. $72,000 కంటే ఎక్కువ. భస్మీపటలం అయిపోతుంది ప్రపంచం అంతా. జనాన్ని చంపటానికి నేను రాలేదు. మత్తయి సువార్త దేనికొచ్చాడు మనుష్య కుమారుడు భూమి మీదకి? ప్రాణం తీయటానిక, ప్రాణం పొయ్యటానిక? 20 మత్తయి సువార్త 25వ వచనం. 25వ వచనం. 27 మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 26, 27 వచనాలు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో? గొప్పవాళ్ళు అనిపించుకోవాలనుకుంటున్నారా మీరు? గొప్పవాళ్ళు కావాలనుకుంటున్నారా మీరు? అయితే వినండి. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. తర్వాత మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడునైనా నేను పరిచారము చేయించుకుంటకు రాలేదు గాని భూమి మీదికి మనుష్యుల మధ్యకి ఎందుకు వచ్చానంటే వాళ్ళ చేత పరిచారం చేయించుకోవడానికి, పూజలు పుణ్యకార్యాలు, వాళ్ళ ద్వారా నన్ను ఆరాధనలు, నాకు నాకు కాళ్ళు గడగడాలు, నాకు స్నానం చేయించడాలు, నన్ను మొక్కడాలు, ఈ పనులు చేయించుకోవడానికి నేను భూమి మీదకి మనుష్యుల మధ్యకు రాలేదు. కానీ పరిచారము చేయుటకును నేనే వారికి పరిచారం చేయటానికి, నేనే వారికి ప్రాణం ఇవ్వడానికి, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా, పాప విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను. నేను ప్రాణం ఇవ్వటానికి వచ్చాను, ప్రాణం తీయటానికి రాలేదు. ప్రాణం తీయటానికి
నేను దేవుణ్ణి అడిగితే మీరు చేసిన ఈ కుట్ర, అర్ధరాత్రి దొంగచాటుగా మాటు వేసి నన్ను పట్టుకొని ఈడ్చుకొచ్చి దెబ్బలు, పిడుగుద్దులు, లెంపకాయలు, ముండ్ల కిరీటం, ఆయనకు ఆ రాత్రులు 2 రాత్రులు నిద్ర లేకుండా చేసి శిలువనెక్కించి గాయపరిచి రక్తం కార్పించి క్రూరంగా చంపేసిందే యోధా జనం. నేను వీళ్ళ చంపలేక కాదు, తండ్రిని అడగలేక కాదు, తండ్రి పంపలేక కాదు. నేను అడిగితే 72 సేనా వ్యూహాల కంటే 72,000 సేనా వ్యూహాల కంటే ఎన్ని కోట్ల మంది ఉంటారు ఆ సైన్యంలో? సేనా వ్యూహం. పరలోకంలో ఎంతమంది ఉన్నారు? కోటాను కోట్ల మంది దేవదూతలు ఉన్నారు, కోటాను కోట్లు. తుడిచేయగలరు వాళ్ళు వచ్చి. కానీ దేవుడు నా మీద పెట్టుకున్న ఆశలు, నేను ఒక పెద్ద అందరికి అన్నయ్యగా, భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఒక అన్నగా నేను తమ్ముళ్లను చెల్లెళ్లను చంపటానికి రాలేదు. వాళ్ళు తప్పు చేసిన పెద్ద హృదయంతో క్షమించి నా ప్రేమను చూపాలనుకున్నాను. ఇలా ఒకరోజు సిలువెక్కే ముందు ఆ రాత్రి గెత్సేమనే వనంలో యేసు ప్రార్థన చేస్తూ చాలా మదన పడిపోతుంటాడు. ఆ రాత్రి ఆయన మొహము నుండి కారుతున్న చెమట రక్త బిందువుల్లా కనబడుతున్నాయట. లూకాసు సువార్త 22 అధ్యాయం 42, 43. లూకాసు సువార్త 22, 42, 43. తండ్రి, ఈ గిన్నె, ఈ మృత్యువు, ఈ శిలువ మరణము నా యొద్ద నుండి నీ ఇష్టమైతే తొలగించు. ఆయనను నా ఇష్టం కాదు, నీ ఇష్టమే నెరవేరుగాక అన్నాడట యేసు. అప్పుడు పరలోకం నుండి దేవుడు ఒక దూతను పంపించాడు. యేసు కనబడి ఆయనను బలపరచను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన. దేవదూతతో చెప్తున్నాడు, కొడుకు దగ్గరికి వెళ్ళు, బలపరచు. ఇదిగడ మానవ శరీరం ధరించుకున్నాడు. ఆకలి వేసే శరీరము, నిద్రపోయే శరీరము, ప్రమాదాలకు భయపడే మన శరీరంలో ఎన్ని బలహీనతలైతే ఉన్నావో అన్ని బలహీనతలు యేసుకు కూడా మానవ శరీరంలో అన్ని బలహీనతలు ఉన్నాయి. ఆయన నిద్రపోయాడు, ఆకలి కొన్నాడు, నొప్పి పుట్టింది, గాయాలయ్యాయి, రక్తం వచ్చింది. మనకంటే అయింది పెద్ద గొప్ప శరీరం ఏం కాదు, గాయమవన శరీరం కాదు, కొరడా దెబ్బలో కొడితే గాయం కాని శరీరం కాదు. మనలాగే సఫర్ అయ్యాడు ఆయన. దేవుని పిల్లలారా, ఆ రాత్రి గెత్సేమనే వనంలో తన కొడుకును బలపరచడానికి ఆ రాత్రి దూతొచ్చింది. సేనా వ్యూహాలు అవసరం లేదు. లాజరు చనిపోయే రోజులు అవి. ధనవంతుని ఇంటి వాకిటి పడేరు రొట్టె ముక్కలతో. కుక్కలు అడ్డుకున్నా సరే తనకు దక్కిన రొట్టె ముక్కతో తన ఆకలిని తీర్చుకున్న ఒక దైవభక్తుడు లాజరు. ఆ లాజరు చనిపోయే రోజు ఆసన్నమైనప్పుడు లూకాసు వార్త 16 అధ్యాయం 22. లూకాసు వార్త 16 అధ్యాయం 22. ఆ లాజరు చనిపోయి దేవదూతల చేత. ఎవరు? దేవదూతల అంటే ఇతరుని పరలోకం తీసుకువెళ్ళడానికి దేవదూతలే వచ్చారంటే సైన్యం వచ్చిందని అర్థం. నీ చావుకి ఎవరుంటారో తెలుసా?
నువ్వు నిజంగా ఈ శరీరాన్ని నలుగగొట్టి దేవుని కొరకు అష్ట కష్టాలు నీ శరీరాన్ని పెట్టగలిగితే నీ చావు పరలోకానికి పండగ, భూలోకానికి పేడ విరుగుడు. పోయాడురా బాబు ఈ భక్తుడు 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 అని కబ్బగడుతుంది ఈరోజు ఈ సమాజం క్రైస్తవ్యాన్ని. మీరు దేవునికి ఇష్టలైతే, దేవునికి ఇష్టలైన ప్రజలకు ఈ శుభవర్తమానం, యేసు పుట్టే శుభవర్తమానం చెప్పటానికి సేనా వ్యూహాలు వచ్చాయి. సైన్య సమూహము, పరలోక సైన్య సమూహము. లాజరు చనిపోతే దేవదూతలు, దేవదూతలు సైన్యం. నీ చావు పరలోక సేనావ్యూహాలు ఎదురు చూస్తున్న కాలము, రోజు, యువర్ డెత్స్ డే. నీ చావు దినం దేవునికి అది పండగ. మన చావు దేవుని కొరకు కష్టపడే, నీ శరీరం చనిపోతుందనే క్షణం దేవుడు ఆనందించే క్షణం అది. సైన్యం వస్తుంది నీకోసం నిన్ను తీసుకువెళ్ళడానికి. ఒక ప్రధానమంత్రి వస్తే అందరూ కలిపితే ఒక 500 మంది ఉండరు. పోలీసులు, మిలిటరీ, నేవీ. ఒక రష్యా ప్రధాని వస్తే వేలకు వేల మంది ఎక్కడ ఉండరు. కానీ నువ్వు పరలోకానికి వెళితే, బాగా వినాలి, మీరు పరలోకానికి వెళితే ఈ భూమి మీద ఉన్నంత కాలము ఈ శరీరములో ఆయన కొరకు సర్వ త్యాగాలు చేసి నలుగుగొట్టబడ్డం. రొట్టె విరిచే కార్యక్రమంలో నలుగుగొట్టబడినది అదే జ్ఞాపకం చేయటానికి. లాజరు శరీరం నలుగుగొట్టబడిపోయింది. యోబు శరీరం నలుగుగొట్టబడిపోయింది. ఎందరో మహనీయుల చరిత్రలు నలుగుగొట్టబడ్డాయి. రొట్టెను ఎందుకు పెట్టాడో తెలుసా? ఆ రొట్టె పొంగడానికి దానిని గట్టిగా గుద్దాలి, గట్టిగా నలిపేయాలి. ఆ రొట్టెని పిండిని ఏం చేస్తారు? బేకరీకి వెళ్ళి చూడండి ఒకసారి. దబా 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 అని పిండి ముద్దలను బల్లకేసి కొడుతుంటారు. ఎంత బాగా ఆ పిండిని నలిపితే అంత మెత్తగా, శుతిమెత్తని రొట్టెగా అది పొంగుతుంది. పులబెడితే పొంగే రొట్టె కాదు ఇది. పులియబెడితే పొంగే రొట్టె కాదు, పులియకుండానే పొంగే రొట్టె. నలుగగొట్టబడే శరీరం. అలాగే నీ శరీరం ఒక రొట్టె కొరకు పిండిని ఎలాగైతే నలుగగొడతారో అలా నలుగగొట్టబడాలి నీ శరీరం. అలా నలుగగొట్టబడి భారమైన ఆలోచనలతోనూ, త్యాగాలతోనూ, కష్టాలతోనూ, బాధలతోనూ, శ్రమలతోనూ, వేదనలతోనూ నీ కాలాన్ని గడుపుతుంటావు కదా. అలాంటి కాలంలో కూడా క్రైస్తవుడివై ఎక్కడా కన్నీరు కార్చక, ఎక్కడా నువ్వు ఓడిపోక, ఎక్కడా నేను ఓడిపోయానని నువ్వు చేతులెత్తక, ఎన్ని కష్టాలు ఎదురైనా దేవుని కొరకు నువ్వు నిలబడ్డావే. నీ త్యాగం, ఆ త్యాగమే నీ చావుకి సైన్య సమూహాలను ఆహ్వానిస్తుంది. తండ్రి పంపుతాడు. ఎందుకంటే ఆయన చూస్తున్నాడు ప్రతిసారి మనల్ని. ఒక్కసారి మళ్ళా మనం మన పాఠాన్ని చదివి ముగించుకుందాం. మత్తయి 26:53. క్షమించండి, లూకా 22, లూకా 16, లూకాసు వార్త 2వ అధ్యాయం. క్షమించండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 13వ వచనం.
12:13. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండిరి. యేసు నేడు పుట్టెను. మనవాళ్ళు కేరళ పార్టీ అని రాత్రంతా వ్యాన్ల మీదన లారీల మీద ఎక్కుకొని, కొంతమంది భక్తులు అయితే తిరగడానికి నిద్ర ఎక్కడ వస్తుందని మందు కూడా వేసుకొని, ఏమంది అనుకున్నారు? నిద్ర రాని మందు కాదు, మత్తెక్కించి మందు వేసుకొని యేసునాడు పుట్టిన హల్లెలూయా అనుకొని తిరుగుతుంటారు బాజాలు వాయించుకొని. పాడు చేసేశారు. బైబిల్ అర్థం కాక, బైబిల్లోని మహా సందర్భాలు అర్థం కాక క్రైస్తవ్యాన్ని ఎండగట్టారు. దేవుని పిల్లలారా, మీ శరీరాన్ని నలుగగొట్టుకోండి. యేసు పుట్టినప్పటి నుంచి కన్న మరియకు సుఖం లేదు, మరియతో కనబడిన యేసుకి సుఖం లేదు. తల్లి కొడుకులకు సుఖం లేదు. అప్పుడే ఆ పాఠాన్ని రాశాను. ఆ పాఠం రాసిన తర్వాత దానికి పాట కట్టాడు జాన్సన్ విక్టర్. లాస్ట్ ఒక్కసారి ఆ పాట ప్లే చేద్దాం. ప్లే చేస్తే ఆ పాటలో ఉన్న సందర్భాలు ఆలోచించండి. మనం పుట్టింది తండ్రిని సంతోషపెట్టడానికి, మన శరీరాలను నలగొట్టుకోవటానికి, సుఖపడడానికి కాదు, చందా ఇవ్వడానికి కాదు గుడికి రావటం, చందాలు అడగడానికి కాదు మిమ్మల్ని గుడికి రమ్మనడం. ఓకే,